కేసీఆర్ ను విచారించేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం విచారణ సామాగ్రిని కేసీఆర్ ఇంటికి తీసుకువచ్చారు. మరింత సమాచారం రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మరికేసప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించి కూడా సిట్ అధికారులు అయితే విచారణ చేయనున్నారు. ఇప్పటికే విచారణకు సంబంధించి కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్న తను కొద్దిసేపటి కిందనైతే నందినార్లోని నివాసానికి అయితే చేరుకోవడం జరిగింది. ఇప్పటివరకు పోలీసులకు సంబంధించి కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం నందినార్ నివాసానికి వచ్చే రహదారులు ఏవైతే ఉన్నాయో మొత్తం 5 అంచెల భద్రతతో పాటు కూడా పోలీసు శాఖ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు సిట్ అధికారులు విచారణ చేస్తున్న నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే శాంతియుతంగా ఆందోళనలు కానీ శాంతియుతంగా నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా ఇటు నివాసాన్ని కూడా భారీగా కార్యకర్తలు కానీ నేతలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు భావించినప్పటికీ ఇటు రాష్ట్రంలో జరిగే శాంతివాతలకు ఇటు నిరసనలకు సంబంధించి కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా ఇటు డీజీపీ ఒక ప్రెస్ నోట్ ద్వారా కూడా ఇటు అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇంకా సిట్ అధికారులకు సంబంధించి ఒకసారి ఈ కేసుకు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 2 సార్లు కేసీఆర్కి నోటీసులు జారీ చేసినప్పటికీ తను విచారణకు హాజరవుతున్నా అని చెప్పి కూడా నిన్న సాయంత్రం 6 పేజీలకు సంబంధించి కూడా నోటీసులో లేఖలో పేర్కొని సిట్ అధికారులకు అయితే లేఖ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలి అని చెప్పి కూడా సిట్ అధికారులు ఏదైతే ఆ నోటీసులో పేర్కోవడం జరిగిందో అదే నోటీసుల ప్రకారం అయితే ఈరోజు 3 గంటలకు కూడా విచారణకు అందుబాటులో ఉంటారని చెప్పి కొద్దిసేపటి కిందనే నందినార్ నివాసానికి అయితే చేరుకోవడం జరిగింది. మొదటగా ఈ కేసు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్ఐబి అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో కూడా కేసు నమోదు చేసిన తర్వాత ప్రణీత్ రావు తర్వాత భుజంగరావు రాధాకృష్ణ తర్వాత తిరుపతికి సంబంధించి కూడా దాంట్లో ఎస్ఐబిలో పనిచేసిన సమయంలో కూడా అక్రమంగా తమ ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పి కూడా అనేక మంది రాజకీయ నేతల ఆరోపణల మేరకు కూడా ఆ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మరొక పక్క వాటిని ఎస్ఐబికి సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పెద్ద ఎత్తున హార్డ్ డిస్కులు తర్వాత వాటిని అన్ని కూడా ధ్వంసం చేశారని చెప్పి కూడా ఫిర్యాదులో పేర్కొనడంతో కూడా మొదటగా ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగించడం. దాంట్లో అప్పుడు ఉన్న ప్రణీత్ రావు మొదటగా ఈ కేసులో అరెస్ట్ చేయగా ఆ ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్తో కూడా మిగతా 3 పోలీస్ అధికారులను కూడా అరెస్ట్ చేసి వారిని అయితే రిమాండ్ తరలించడం జరిగింది. వారిని కస్టడీ తీసుకున్న సమయంలో కూడా వాళ్ళు ఇప్పటికే అంటే అప్పుడు ఉన్న అధికారుల ఆదేశాలతోనే మేము పనిచేశాము, వాటిపైన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా నిఘా పెట్టామనే దాని మీద కూడా వారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ప్రకారం కూడా అందరినీ ఒక్కొక్కరిని అధికారులను కూడా అధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీ నేతలకు సంబంధించిన వారిని అయితే ఒక్కొక్కరిని కూడా వారిని నోటీసులు జారీ చేసి వారి స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేయడం జరిగింది. వారు ఇచ్చిన మొదటగా ఆ 4 ఇచ్చిన అధికారులు మొదటగా ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్లో అప్పుడు అధికారుల ఆదేశాలతో పాటు తర్వాత అప్పుడున్న సుప్రీం ఇచ్చిన ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని చెప్పి కూడా అధికారులు ఇవ్వడం జరిగింది. దాంట్లో అప్పుడు ఎస్ఐబి చీఫ్గా పనిచేస్తున్న ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని చెప్పి కూడా వారు ఇచ్చిన స్టేట్మెంట్తో కూడా ప్రభాకర్ రావు కేసు నమోదైన తర్వాత అతను విదేశాలకు వెళ్ళడం తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరిగి ఇటు హైదరాబాద్కి రావడంతో కూడా ఈ కేసు మరొకసారి దర్యాప్తుకు సంబంధించి కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే పలుమార్లు ఇటు ప్రభాకర్ రావు నుంచి కూడా పలుమార్లు విషయాలు రాబట్టడం జరిగింది. ఎవరు ఆదేశాలతో ఈ ఫోన్ అక్రమ ట్యాపింగ్ నిర్వహించారని దాని మీద కూడా అతను పలుసార్లు ప్రశ్నించడం జరిగింది. ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, మావోయిస్టుల పేర్లతో కూడా ఇటు జర్నలిస్టులను కానీ తర్వాత పారిశ్రామికవేత్తలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలకు సంబంధించి కూడా ఎందుకు ట్యాపింగ్ చేశారని దాని మీద కూడా పలుమార్లు విచారణలకు సంబంధించి కూడా ఇటు సిట్ అధికారులు అయితే ప్రశ్నించినట్టు తెలుస్తుంది. దాంట్లో తుదిగా ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ మంత్రులుగా ఉన్న కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ తర్వాత సంతోష్ కుమార్తో పాటు ఎమ్మెల్సీ నవీన్ రావుకు సంబంధించి కూడా స్టేట్మెంట్ని అయితే అధికారులు ఇప్పటికే రికార్డ్ చేయడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఆదేశాలతోనే ఇదంతా జరిగింది ఉండవచ్చు అని చెప్పి ఒక ఆరోపణతో కూడా అతన్ని కూడా నోటీసులు జారీ చేసి దానికి సంబంధించి కూడా కొన్ని వివరాలు కావాలి అని చెప్పి కూడా 160 కింద నోటీసు సర్వ్ చేసి ఈరోజు విచారణకు తమ నివాసానికి సంబంధించి కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కూడా చెప్పడంతో కూడా ఈరోజు 3 గంటలకు విచారణకు సంబంధించి అయితే కొనసాగే అవకాశం ఉంది. ఒకసారి విచారణ చూసుకున్నట్లయితే 3 గంటల సమయంలో ఇప్పటికే ఆ సిట్ అధికారులు ఇక్కడికి వచ్చి తర్వాత అసలు ఇక్కడ జరిగే విచారణ రూమ్ కానీ తర్వాత విచారణ ప్రదేశంతో పాటు తర్వాత అక్కడ విచారణ అధికారులు ఎవరు ఉంటారు అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం అయితే నెలకొనడం జరిగింది. దానికి సంబంధించి కూడా అయితే విచారణ జరిగే సమయంలో స్టేట్మెంట్ రికార్డ్ చేసే సమయంలో ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పాయింట్ కూడా రికార్డ్ చేయడానికి కూడా ఒక కంప్యూటర్తో పాటు ఒక జిరాక్స్ మిషన్ కూడా ఇప్పటికే సిట్ అధికారులు అయితే ఇక్కడికైతే తీసుకురావడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చి వారి అన్ని ఏర్పాట్లు అయితే సిట్ అధికారులు అయితే ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. మరొక పక్క అధికారులు ఈ ఎలాంటి ప్రశ్నలు ఇటు కేసీఆర్ని ప్రశ్నిస్తారనే దాన్ని కూడా ప్రస్తుతం అయితే
చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో తుదిగా తుది అంకానికి ఈ కేసుకు సంబంధించి తుది అంకానికి అయితే చేరిందని చెప్పవచ్చు. ఇప్పటికే పలుమార్లు పలు వివిధ రాజకీయ పార్టీల నేతలకు సంబంధించి కూడా స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చిన సమయంలో తమ ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పి కూడా వివిధ రాజకీయ పార్టీలు తమపై నిఘా పెట్టి తమ కదలికలపైన కూడా ప్రత్యేకంగా నిఘా ఉంచారని చెప్పి కూడా ఆరోపణలు చేయడం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంపీలు కానీ తర్వాత అప్పుడు ఉన్న మాజీ మంత్రి అప్పుడున్న నేతలకు సంబంధించి కూడా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నతో కూడా ఈ కేసు తుది అంకానికి చేరడం జరిగింది. ఇప్పటికే అటు అధికారులు ఇవ్వడం తర్వాత రాజకీయ నేతలకు సంబంధించిన స్టేట్మెంట్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వారు ఇచ్చిన స్టేట్మెంట్లతో కూడా ఈరోజు ఇటు అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే తను ఆదేశాలతోనే ఇదంతా జరిగి ఉండొచ్చు అని చెప్పి ఒక ఆరోపణ ఉంది. కాబట్టి ఆరోపణల ప్రకారం అయితే ఈరోజు సిట్ అధికారులు అయితే ప్రశ్నించే అవకాశం ఉంది. దానికి సంబంధించి మరి చూడాలి, అంటే ఎంతసేపు విచారణ కొనసాగిస్తారు, 3 గంటల నుంచి దాదాపు ఎన్ని గంటల పాటు కూడా సుదీర్ఘంగా విచారిస్తారా అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. ఎందుకంటే ఈ కేసులో ప్రతి ఒక్కరిని విచారణ సంబంధించి కూడా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అయితే ఇటు కేటీఆర్ కానీ తర్వాత హరీష్ రావు కానీ సంతోష్ కుమార్కి సంబంధించి కూడా మొత్తం ముగ్గురిని కూడా దాదాపు 7 గంటల పాటు కూడా వారి సిట్ అధికారులు అయితే సుదీర్ఘంగా విచారించి ఇటు ఎస్ఐబిగా పనిచేస్తున్న సమయంలో ఆల్రెడీ ప్రభాకర్ రిటైర్మెంట్ అయినప్పటికీ ఎందుకు మళ్ళీ అంత కీలకమైన పోస్టు ఎందుకు పునర్నియామకం ఇచ్చారని దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించే ఒక వివరణ కోరడంతో పాటు ఈ ఫోన్ ట్యాంకింగ్ వ్యవహారం పైన కూడా పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. దాంట్లో కేసీఆర్ మరి ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు, దాని స్టేట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అదనపు మరొక ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయాలని చెప్పి కూడా సిట్ అధికారులు అయితే ప్రస్తుతం భావిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఛార్జ్షీట్లో పొందుపరిచి వాటిని కోర్టు దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి ఛార్జ్షీట్ కేవలం ప్రాథమిక వివరాల ఆధారంగా మాత్రమే ఎవరైతే 4 పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చిన స్టేట్మెంట్తో మాత్రమే అధికారులు ఇటు సిట్ అధికారులు అయితే ఒక ఛార్జ్షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది. కానీ వారి నుంచి రాజకీయ నేతలు తర్వాత పారిశ్రామికవేత్తలు జర్నలిస్టులతో పాటు మరికొంతమంది నేతలతో పాటు కూడా వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. కాబట్టి అన్ని పొందుపరిచి ఒక అదనపు ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఈ కోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంది. దాని తర్వాత సిట్ అధికారులకు సంబంధించి మరి ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతారు అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.